ఇవి రెండు కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఆల్మోస్ట్ మనం 90% మనం సాంగ్ని పర్ఫెక్ట్గా పాడేసినట్టే. హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేవిస్ వాయిస్. చాలామంది కమెంట్స్లో మనల్ని అడుగుతున్నారు, లైక్ ఎలా పాడాలి, ఏమన్నా సజెస్ట్ చేయొచ్చు కదా, సాంగ్ని ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈరోజు వీడియో చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇవి నా యొక్క సజెషన్స్ మాత్రమే, ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే. సో ఇలాగే పాడాలి, ఇదే రూల్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. మీకు తెలుసు కదా, నేను పాటలు పాడుతున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కదా. సో దాన్ని బేస్ చేసుకుని నాకు తెలిసినంత కొద్దిగా మీకు యూజ్ అయ్యే విధంగా చిన్న ఆశతో ఈ వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ మనం సాంగ్ పాడాలి అని అనుకున్నప్పుడు ఆ పాట సందర్భానుసారంగా ఉండాలి, అలాగే మనకు కూడా సెట్ అవ్వాలి. ప్రతి సాంగ్ మనకు సెట్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే కొన్ని సాంగ్స్ హై పిచ్లో ఉంటాయి, కొన్ని లో పిచ్లో ఉంటాయి. మన వాయిస్కి సెట్ అయ్యే విధంగా ఏ సాంగ్ ఉందో దాన్ని చూస్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ అతి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే రెండు, నా ఒపీనియన్లో టెంపో, స్కేల్. మనం ఒక సాంగ్ని ఒక స్కేల్లో పాడుతున్నప్పుడు అసలు ఆ సాంగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ స్కేల్ నుండి బయటకు వెళ్ళకూడదు. టెంపో విషయానికి వస్తే అంటే ఒక బీట్లో సాంగ్ వెళ్తున్నప్పుడు ఆ బీట్ మిస్ అయిపోయి సడన్గా లో అయిపోవడం లేదంటే హై అయిపోవడం అలాంటివి చేయకూడదు. ఒక బీట్లో వెళ్తున్నప్పుడు ఆ బీట్లోనే కంప్లీట్గా మనం పాడాలి. స్కేల్ మిస్ అయిపోయినా, టెంపో మిస్ అయిపోయినా ఆ సాంగ్ యొక్క అందం అనేది పోతుంది. ఇప్పుడు వరకు నాకు తెలిసి కొద్దిగైనా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు ఒక స్కేల్లో పట్టుకుంటే నేను స్కేల్ అవుట్ అయిపోవడం అంటే వేరే స్కేల్లోకి వెళ్ళిపోవడం మధ్యలో, లేదంటే టెంపో మిస్ అయిపోవడం, అవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రాజాని సన్నిధిలో స్కేల్ అవుట్ అవ్వకుండా ఎలా పాడాలి అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దాము. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఆనంద్, ఇందాక స్కేల్ ఏం పట్టుకున్నావు? అది డి షార్ప్ మేజర్. ఇందాక పాడాను కదా, చూసారా? ఆ స్కేల్ డి షార్ప్ మేజర్లో పట్టుకున్నప్పుడు నేను అదే స్కేల్లో వెళ్ళడం వల్ల ఆ పాట ఆ స్కేలు నేను పాడుతున్న స్కేల్ ఒకటి అవడం వల్ల చాలా అందంగా అనిపించింది. మీరు విన్నారు కదా. ఇప్పుడు సేమ్ స్కేలు తను అదే స్కేల్ పట్టుకుంటాడు, నేను వేరే స్కేల్లో అంటే వేరే వాయిస్లో పాడతాను. సో వినండి అప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. అది కూడా రాజా నీ అంటే సీరియస్లీ చెప్తున్నా, అంటే తను ఆ స్కేల్ పట్టుకోవడం వల్ల నేను అదే స్కేల్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ట్రై చేస్తాను మీకు చూపించడానికి వేరే స్కేల్లో పాడడానికి. బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ రెండు ఎక్కడే తప్పులు చేస్తాను. నేను టెంపో ఫాలో అవ్వలేదు. తను ఏం పట్టుకున్నాడు అన్నది మనకు, నువ్వు చివరి వరకు డి షార్ప్ మేజరే పట్టుకున్నా, తను చివరి వరకు డి షార్ప్ మేజరే పట్టుకున్నాను. నేను ఏ స్కేల్లో పాడుకుంటున్నా వెళ్ళిపోయాను. అంటే తను పట్టుకున్నది వేరు, నేను పాడుతుంది వేరు. నాకు తెలిసి నేను ఒక స్కేల్లో పాడుతున్నాను. ఇప్పుడు నేను పాడుతున్న స్కేల్ కరెక్టే, ఒక స్కేల్లోనే వెళ్తుంది. కానీ తను పట్టుకున్నప్పుడు నేను అదే స్కేల్లో పాడటం అనేదే ముఖ్యం. అంటే వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు మనం ఏదైతే పాడుతున్నామో వాళ్ళు మన స్కేల్లోకి వచ్చేస్తారు. అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఒక పాటలోనే 3 రకాల స్కేల్స్ పాడతాం. ఇప్పుడు అది కూడా చూద్దాము. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. చూసారు కదా, ఈ సాంగ్లో ఇప్పుడు నేను పాడిన
పాటలో ఆల్మోస్ట్ నేను 3 స్కేల్ మారాను, అంతేనా? 3 స్కేల్ మారాను అంటే ఎత్తుకున్నది ఒక స్కేలు, మధ్యలో ఇంకో స్కేలు, ఇంకొక స్కేలు. అంటే మనం చేయకూడని తప్పులు ఏంటంటే ఇవే. అంటే ఒక స్కేల్లో పాడినప్పుడు చివరి వరకు పాట ఎండ్ అయ్యేంత వరకు కూడా అదే స్కేల్లో వెళ్ళడం అనేది ముఖ్యం. నెక్స్ట్ మనం చూసుకుంటే టెంపో అనేది మిస్ అవ్వకూడదు. ఇప్పుడు అది కూడా పెట్టుకుని ప్రాక్టికల్గా చూద్దాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. సో ఇప్పుడు చూసారు కదా, పాడటం నేను సేమ్ స్కేల్లోనే పాడాను, కానీ నేను టెంపోని ఫాలో అవ్వట్లే. అంటే టెంపో ఒక రకంగా వెళ్తుంటే పాడటం బాగానే పాడుతున్నాను, అంటే స్కేల్ మిస్ అవ్వకుండా. నేను ఫస్ట్ చెప్పాను చూడండి, నీ మిస్టేక్ చేయకూడదని, ఆ మిస్టేక్ చేయట్లేదు. కానీ ఏం మిస్టేక్ చేస్తున్నాను, టెంపో మిస్ అయిపోతున్నాను. టెంపో మిస్ అయిపోవడం వల్ల అంటే అక్కడ ఏం బీట్ వస్తుంది అనేది మనకు సంబంధం లేదు, మనం మాత్రం ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. అలా చేయకూడదు. సో మనకు మెయిన్ సాంగ్లో ముఖ్యమైనవి 2 అని చెప్పాను కదా, స్కేల్, టెంపో. సో ఇవి 2 కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఆల్మోస్ట్ మనం 90% మనం సాంగ్ని పర్ఫెక్ట్గా పాడేసినట్టే. ఇప్పటివరకు నేను ఇచ్చిన సజెషన్స్ చూసారు కదా, ఇవి నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే. అంటే జస్ట్ నాకు తెలిసిన దాంట్లో నేను మీకు సజెస్ట్ చేశాను. సో ఖచ్చితంగా మీకు కొద్దిగానే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా దీని మీద వీడియో చేయండి బ్రదర్ అంటే కనుక కింద కమెంట్ చేయండి. సో దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంక వీడియోని కంప్లీట్ చేసుకుందాము. ఒక చిన్న పాట పాడి, అంటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఆ పాట ఒక పల్లవి పాడి ఇంక వీడియోని కంప్లీట్ చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.